ఏపీ తెలంగాణలో 10th ఫలితాలు వచ్చాయి. అయితే చాలా మంది విద్యార్థులు 10th తర్వాత ఇంటర్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఏది సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ బాగుంటుంది, తర్వాత ఉద్యోగాలు రావాలంటే ఇంటర్ బెస్టా, పాలిటెక్నిక్ బెస్టా అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th తర్వాత సెలెక్ట్ చేసుకునే కోర్స్ మీ లైఫ్ ను డిసైడ్ చేస్తుంది. మంచి ఉపాధిని ఆశించే వారు డిప్లొమా కోర్సులు ఎంచుకుంటే చాలా బాగుంటుంది. 10వ తరగతి తర్వాత త్వరగా సెటిల్ కావాలనుకునే వారికి ఇది మంచి చాయిస్. పాలిటెక్నిక్ 3 ఏళ్ల కోర్సు తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఈ కోర్సు చేయాలంటే ముందుగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది. ఒకవేళ ర్యాంకు రాలేదంటే మీ ర్యాంకును బట్టి ఫీజు కట్టి ప్రైవేట్ కాలేజీలో చేరవచ్చు. ఈ పాలిటెక్నిక్ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వెంటనే మీ కోర్సును బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేయకుండా ఇంకా చదవాలనుకునే వారు బీటెక్ కూడా చేయవచ్చు. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, భవనాలు, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు మరియు ఇతర మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణం వంటి వాటిని నేర్పిస్తుంది. పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలు: సైట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సూపర్వైజర్, క్వాంటిటీ సర్వేయర్, సివిల్ డ్రాఫ్ట్స్ మెన్, ఫీల్డ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ మేనేజర్. మెకానికల్ ఇంజనీరింగ్ యంత్రాలు, పరికరాలు మరియు పారిశ్రామిక ప్రక్రియల రూపకల్పన, అభివృద్ధి, తయారీ మరియు నిర్వహణపై దృష్టి పెడుతుంది. ఈ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సు చేసిన వారు త్వరగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యుత్, ఎలక్ట్రానిక్స్ మరియు వాటి అనువర్తనాల గురించి తెలుపుతుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు వ్యవస్థలు ఉంటాయి. ఈ కోర్సు చేసిన వారికి మంచి ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు వాటి రూపకల్పన, అభివృద్ధి పైన కోర్సులు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల సాంకేతికత, సిద్ధాంతాల సమాహారం ఇది. కంప్యూటర్ పరికరాలను పరీక్షించడం, రూపొందించడం కూడా దీనిలో భాగంగా ఉంటుంది. నేర్చుకునేవి ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉప విభాగం. అప్లైడ్ సైన్స్ కూడా. వాహనాలు, ఆటోమొబైళ్లు, వాటి సంబంధిత పరికరాల డిజైనింగ్, రూపకల్పన, ఆపరేషన్లకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, సేఫ్టీ ఇంజనీరింగ్ అంశాలను అనువర్తింపజేస్తారు. మైనింగ్ ఇంజనీరింగ్ సింగరేణి గనుల్లో పనిచేయడానికి గల టెక్నిక్స్ ఈ కోర్సుల్లో నేర్పిస్తారు. ఇది చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సింగరేణిలో ఉద్యోగాలకు ఈ కోర్సు ద్వారానే తీసుకుంటారు. ఇందులో ఉద్యోగం సంపాదించిన వారికి భవిష్యత్తు బాగుంటుంది. ఎవరికైతే పాలిటెక్నిక్ ఇష్టం లేదో, పాలిటెక్నిక్ నా వల్ల కాదు అనుకుంటారో వారు ఇంటర్ చేయవచ్చు. ఇంటర్లోని కోర్సులు: ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఈ కోర్స్ ఎంచుకోవాలి. టెక్నాలజీ మరియు సైన్స్ రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది మంచి కోర్స్. బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారు ఈ కోర్స్ ఎంచుకోవాలి. వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో ఉన్నత విద్యకు ఇది పునాది వేస్తుంది. హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇది ఆర్ట్స్ మరియు హ్యూమానిటీస్ వైపు మొగ్గు చూపే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇందులో లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సైన్సెస్ వంటి అనేక కెరీర్ అవకాశాలు ఉంటాయి. సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఇది కామర్స్, బిజినెస్ సంబంధిత కోర్సులను అభ్యసించాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, అకౌంటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి రంగాలలో అవకాశాలు ఉంటాయి.